ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాని సంగతి ఏంటో తేల్చి పారేస్తాను. నీ కాళ్ల కింద మట్టి నీ నుంచి జారిపోతుంది అనన్య. నిన్ను అధపాతాళానికి తొక్కేయడానికి ఈ ఆనంద అడుగులు మొదలయ్యాయి. నువ్వు నా కుటుంబాన్ని ముక్కలు చేయాలి అనుకోవడం కాదనన్య. నీకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేకుండా చేస్తాను. చూస్తావుగా ఈ ఆనంద తాండవం ఎలా ఉండబోతుందో. సో మొత్తానికి ఆనంద భైరవికి నువ్వు బతికున్నావని తెలిసిపోయింది. ఇప్పుడు నీ బతుకు ఏమైపోతుందా అని నువ్వు వణికిపోతున్నావు, అంతేనా? నీకు అంత సింపుల్ గా అనిపిస్తుందా నా ప్రాబ్లం? ఏయ్, కాంప్లికేట్ చేసుకుంది ఎవరు? నువ్వు గుడికొచ్చావు కాబట్టి చచ్చావన్న మాట అబద్ధమని ఆనంద భైరవికి తెలిసిపోయింది. చూడు, గోటితో తెగిపోయే విషయాన్ని గొంతు తెగిపోయే వరకు తెచ్చుకున్నాం. చచ్చా, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు రివ్యూ ప్రోగ్రాం కాదు సమీరా, సరికొత్త వ్యూహరచన చేయాలి. ఎస్, సమీరా, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు నువ్వు ఆనంద భైరవికి భయపడితే పని అవ్వదు. చంపేస్తానంటుంది అనన్య. చంపటం సింహం నైజం. దాన్ని చూసి భయపడేవాడికి AK-47 గన్నిచ్చినా ఏంటి ఉపయోగం? కానీ బుర్ర ఉన్నవాడికి చేతిలో చిన్న కర్ర ఉన్న చాలు. ఇక్కడ నీ చేతిలో ఉన్న కర్ర దర్శన్. తనని నీ బుర్రతో సరిగ్గా వాడుకోవటమే నీ ఫ్యూచర్. కానీ ఎలా అనన్య? ఏముంది, నిన్ను కొట్టింది కదా ఆ ఆనంద భైరవి. నీ గొంతు కూడా పట్టుకుంది కదా. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని దర్శన్ని నువ్వు ఊపిరాడనంతగా ప్రూవ్ చేయాలి. అది ఎలా ఉండాలి అంటే, అమ్మంటేనే ఆ కొడుకు గుండెల్లో అగ్గి పుట్టాలి. ఆవిడ మాట వినబడితే చాలు ద్వేషం లావాలా ఉబికి ఉబికి రావాలి. నీ మాటల మాయ తల్లి మీద ప్రేమని తగలబెట్టేలా ఉండాలి. అర్థమైందా? శరణ్యకి ఆ ఇంట్లో ఉన్న ఏకైక సపోర్టు ఆ ఆనంద భైరవి. దర్శన్లో ఆ అమ్మంటేనే విలువ లేదు అనుకో, శరణ్య కూడా దర్శన్ లైఫ్లో నిలువలేదు. అది లాజిక్. యు గాట్ ఇట్? దర్శన్కి వాళ్ళమ్మని దూరం చేసా మీరా, ఆటోమేటిక్గా దర్శన్ నీకు సొంతమవుతాడు. ఏమంటావు? ఏ సమీరా, నీకు నా మాట మీద నమ్మకం కలుగుతుందా లేదా? అయితే ఇంక ఏమీ ఆలోచించకు, నేను చెప్పినట్టు చేసి
ఆపరేషన్ ఆనంద భైరవి మొదలుపెట్టు. అత్తయ్య, సరికొత్త టాస్క్ కి ఇక సిద్ధమైపోండి. శరణ్య ప్లేస్ కి సమీరా రాబోతుంది. మీ బొమ్మరింట్లో ఎర్త్క్వేక్ కి ఇదే మీకు తొలి ప్రమాద సూచన. నువ్వు అత్తారింటిని విడిచి నీ పుట్టింట్లో పడి ఏడవడానికి మూల కారణం ఎవరు తెలుసా? నువ్వు అక్క అంటూ ఆప్యాయత పెంచుకున్న అనన్య. ఇది రాసింది దర్శన్ గారే కదా? కాదు, అనన్య. అసలు నువ్వు నా ఇంటికి కోడలుగానే రావద్దు అని తను మొదటి నుంచి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? అవునమ్మా, నాకేం అర్థం కావడం లేదమ్మా. అక్క అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం కదా. తన కోసం నేను ఏదైనా చేసేదాన్ని కదా. మరి అక్కెందుకమ్మా నా జీవితాన్ని ఇలా పాడు చేస్తుంది? నేనేం తప్పు చేశానమ్మా? అక్క నాకు ఎందుకు ఇంతలా ద్రోహం చేయాలి? అక్క కోసం నేను పెళ్లిని వదులుకుంటే ఈరోజు తను నా కాపురాన్ని కూల్ చేయాలని నా బతుకులో విషాన్ని కక్కిందమ్మా. నా కాపురం నేల కూలిస్తే అక్కకొచ్చే సంతోషం ఏముందమ్మా? నేను తన తోడబుట్టిన చెల్లెల్ని. నా మీద అక్కకి ఎందుకు అంత పగ? నువ్వు అనన్య తోడబుట్టిన చెల్లివి కాదమ్మా. అనన్య మా కన్న కూతురు కాదు, కాంచన కన్న కూతురు. అమ్మా, ఎవరైనా సొంత చెల్లెల్ని ఇలా భర్త నుంచి దూరం చేయాలని ఆలోచిస్తారా? నా వల్ల కావడం లేదమ్మా. తను అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మా శరణ్య, ఎవరు చేసిన పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది. నువ్వేం బాధపడకమ్మా. ఇప్పటికైనా మనకు నిజం తెలిసింది కదా. ఇక ముందు ఎలా ఉండాలో, నీ కాపురాన్ని ఎలా సరి చేసుకోవాలో అది మాత్రమే ఆలోచించు. నీ భర్త నువ్వు సంతోషంగా బతకాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.